భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ 14వ వార్డులో పర్యటించి డ్రైనేజీ నీటి సమస్యలను ప్రజలతో మమేకమై తెలుసుకున్న సర్పంచ్ గుగులోతు కిషోర్ శివరాం నాయక్ 14వ వార్డు మెంబర్ కొమరం సావిత్రిలు. ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ ప్రతి వార్డులో నీటి సమస్య పరిష్కారం కోసం డ్రైనేజీల పరిశుభ్రతకై సిబ్బందితో కలిసిమెలిసి కృషి చేస్తానని అన్నారు. ఎటువంటి సమస్యలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వార్తల సభ్యుల సమన్వయంతో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు. అందుకు ప్రజలు సకాలంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ బొడ్డు నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు కరీం, చందు, శివ, హెచ్ఆర్సీపీఎస్ అధ్యక్షులు దుగ్గంపూడి వెంకటరెడ్డి, వార్డు ప్రజలు జంగం సునీత, అరుణ, స్వాతి, పొదిలి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. అట్లా మీరు ఒక్కొక్క వార్డు ఒక్కొక్క విధి తిరుగుతూ ఉంటే సమస్యలు కదా. దీనికి ఏం చేద్దామో ఒకసారి చేయండి. అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు మన వాళ్ళు ఇది ఇక్కడ చాలా సర్పంచ్ గారు వచ్చారు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సున్నితమైన ఏరియాలో జిఐ పైప్ పెట్టేసారు. ఎలాగో లావు పైపులు లోపల పెడుతున్నాం కదా, అదేం కాదు కదా. పైన పెట్టే పైపులు జిఐ పైపులు పెట్టారు. ఫస్ట్ ఎవరిది కోటపల్లి భద్రగారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వీధి వీధి తిరిగి రెక్టిఫై చేయి. ఓకేనా? మీది ఇక్కడ మీరు ఒకసారి మీరు ఫస్ట్ ఈ 15-20 రోజులు కష్టపడితే చాలు. దాని తర్వాత ఆరాంసే ఒకటో వార్డు పెట్టుకుంటావా, 14వ వార్డు పెట్టుకుంటావా. అది వెనకాల ఇల్లు ఎవరిది? సత్యనారాయణ గారి ఇల్లు. ఎక్కడ? 14వ వార్డు. అంతేనా? ఫస్ట్ ఇల్లు సత్యనారాయణ సాగు వెనక. ఒకటో వార్డు ఎక్కడ? ఒకటో వార్డు ఫస్ట్ ఇల్లు ఎవరిది? కోటపల్లి భద్రగారి. అక్కడి నుంచి ఇక్కడ వరకు వీధి తిరిగి రెక్టిఫై చేయి. ఓకేనా? మీది ఇక్కడ డ్యూటీ. మీరు ఒకసారి మీరు ఫస్ట్ ఈ 15-20 రోజులు కష్టపడితే చాలు. దాని తర్వాత ఆరాంసే పోవచ్చు, ఆన్ చేయొచ్చు, కూర్చోవచ్చు. ఏదైనా మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. సింపుల్ ప్రాబ్లం. సమస్య సాల్వ్ చేస్తే మళ్ళీ తిరిగే పని ఉండదు. అంతే కదా. అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు మన వాళ్ళు ఇది జిఐ పైప్ పెట్టండి ఇక్కడ. అంటే తవ్వటానికి ఈ పైకి ఉంది కదా, ఇక్కడ చాలా 2 ఫీట్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సున్నితమైన ఏరియాలో జిఐ పైప్ పెట్టేసారు. ఎలాగో లావు పైపులు లోపల పెడుతున్నాం కదా, అదేం కాదు కదా. పైన పెట్టే పైపులు జిఐ పైపులు పెట్టండి.